ఓం య ఇమా విశ్వా భువనాని జుహుదృష్టిరోహతాన్యసీదత్పితానః స ఆశిషా ద్రవిణమిచ్చమానః ప్రతమచ్చధవరా ఆవివేశ. యజుర్వేద మంత్రం. సకల విశ్వమును సృష్టించి ధారణమునర్చు, పాలించు, వినాశనపరుచు మరియు సర్వజీవులకు సమస్త పదార్థములను ఇచ్చువాడు అగు ఆ పరమేశ్వరుడు తన వ్యాప్తిచే ఆకాశము మున్నగువాని యందు వ్యాప్తమై ఉన్నాడు. ఆ మానవులు అతనినే ఉపాసించవలెను. చూడండి, పరమాత్మ ఈ మంత్రం ద్వారా మానవులకు ఎటువంటి భగవంతుని ఉపాసించాలి అని స్పష్టంగా వేదంలో ఈ విధంగా తెలియజేయబడుతుంది. ఎవరైతే ఈ సృష్టిని నిర్మించి, దీన్ని పోషించి, దీన్ని లయము చేస్తూ, అలాగే సమస్త జీవరాశులకు అన్నిటికీ కూడా అన్ని పదార్థములను ఇస్తున్నాడో అటువంటి భగవంతుడు ఆకాశము మొత్తం అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు. తను లేనటువంటి అణువు ఒక్కటి కూడా లేదు. ప్రతి ప్రాణిలో, ప్రతి ఈ సృష్టిలో, జగత్తులో అంతటా కూడా వ్యాపించి ఈ క్రియలన్నీ చేపిస్తున్నాడు, పదార్థాలు ఇస్తున్నాడు అందరికీ. అటువంటి భగవంతుని నీవు ఉపాసించాలి తప్ప అన్యదా ఇతరులను, ఏ వ్యక్తులను కానీ, ఈ యొక్క జగత్తులో ఉన్నటువంటి జడ పదార్థాలను ఏటిని కూడా ఉపాసించకూడదు. వీటన్నిటినీ పోషించేటటువంటి పరమాత్మ స్వరూపం, నిరాకార స్వరూపం, సర్వవ్యాపక స్వరూపం, అదే ఉపాసించాలి. ఇదే మానవులు చేయవలసినటువంటి కర్తవ్యము. ఓం.